నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ కర్ణాకర్. తెలంగాణ శబ్దంలో సర్పంచులుగా నిలబడేటటువంటి వ్యక్తులను మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. సో దీంట్లో భాగంగా మనం ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలోని బాచ్పల్ గ్రామంలో ఉన్నాము. బాచ్పల్ గ్రామంలో ఉన్నటువంటి దొడ్ల పావని కీర్తి కుమార్ రెడ్డి గారితో మనం ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. ఓకే, ఎలా ఉన్నారన్న? ఫైన్, బాగున్నాను. గుడ్. ఓకే ఓకే అన్న, ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు. సో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కదా, వారి యొక్క స్పందన ఏ విధంగా ఉందన్న? చాలా బాగుంది. ఓకే, చాలా చాలా బాగుంది. ఓకే, ఎందుకంటే మనం కొత్త వ్యక్తులం. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి క్లీన్ చీట్ ఉంది, అంటే క్లీన్ ఇమేజ్ ఉంది. ఓకే, ఎలాంటి మన మీద అలయన్సెస్ కానీ ఎట్లాంటి లేవు. ఓకే, అందుకనే ఇప్పుడు జనాలు కూడా మనకి మంచిగా బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ మనసులో మనం ఉన్నాం. ఓకే. అయితే మీరు జనాల్లోకి వెళ్తా ఉన్నారు కదా, వారి యొక్క సమస్యలు ఏం చెప్తా ఉన్నారు అన్న ప్రజెంట్ గా మీ గ్రామంలో? ప్రెసెంట్ సమస్యలు చాలా చెప్తున్నారు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అన్న అందరూ మన రోడ్ల గురించి, సీసీ రోడ్ల గురించి, ఈ డ్రైనేజీల గురించి, ఈ గుళ్ళ గురించే మాట్లాడుతున్నారు, కానీ ఎవ్వరు కూడా విద్య గురించి మాట్లాడతలేరు, పిల్లల చదువు గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడతలేరు. ఆ స్కూల్ గురించి చెప్పండి అన్న, జర దాన్ని చేయండి అన్న అని చెప్పారనమాట. సరే, నేను హామీ ఇచ్చాను ఆల్రెడీ. యాక్చువల్గా నేను ఎలక్షన్ రాకముందుకే స్కూల్ గురించి సార్తో మాట్లాడి దాన్ని నీట్గా చేద్దామని ఆలోచించాము. నేను ఒక విలేజ్ డెవలప్మెంట్ అనే ఒక గ్రూప్ని తయారు చేశాను. ఆ గ్రూప్ ఏంటంటే ఓన్లీ డెవలప్మెంట్ గురించే. దాంట్లో రాజకీయాలకి అవకాశం లేకుండా చేశాము. దాన్ని మూవ్ చేసే కొంచెం ఒక నెల లోపలనే ఎలక్షన్స్ వచ్చాయి. ఓకే, ఎస్. అయితే ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను డిగ్రీ చేశాను. ఓకే. సో అయితే వాస్తవానికి మీరు గతంలో ఇక్కడ మీ యాక్టివిటీస్ ఏంటి మీ గ్రామంలో? యాక్చువల్గా నేను ఇంతకుముందుకు హైదరాబాద్లో ఉన్నాను. ఓకే, నేను బిజినెస్ చేస్తుండేవాడిని. ఓకే. యాక్చువల్గా నేను 3 years బ్యాకే అనుకున్నాను, అంటే ఈ రాజకీయాలకు నాకు ఇంట్రెస్ట్ లేకుండే వాస్తవానికి. ఓకే. నేను మా మిస్సెస్ ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, ఓకే, ఒక చిన్న మా పాప పేరు మీద ఫౌండేషన్ పెట్టి లేని వాళ్ళ కోసం, ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్కి ఇబ్బంది అవుతుంది అని, వాళ్ళకి ఫుడ్కి ఇబ్బంది కావద్దు అని ఆ ఫౌండేషన్ ద్వారా నేను చేద్దామని 3 years బ్యాక్ అనుకున్నాను, 3-4 years బ్యాక్. అప్పుడే వచ్చి విలేజ్కి వచ్చి ఇక్కడనే ఉండి సెటిల్ అయ్యి, యాక్చువల్గా మా ఇల్లు ఇక్కడనే ఎప్పటి నుంచో, కాకపోతే వచ్చిపోతుండే. అప్పుడు ఒక 4-5 months కింద నేను షిఫ్ట్ అయిపోయాను ఊరికి. అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది. జనాలలో కూడా నేను అప్పుడే ఎంక్వైరీ చేశాను అనమాట, 3 years బ్యాక్. ఇప్పుడు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు, అసలు ఏంది పరిస్థితి అని ఒక మొత్తం ప్రాపర్గా నాకు లీస్ట్ అవుట్ కావాలని కొంతమందిని కలిసాను, యూత్ని, యువకులని. వాళ్ళు అన్న 100% చేద్దాం, చాలా బాగుంది అన్నారు. కొంచెం ఇబ్బంది వల్ల కొద్దిగా ఆగిపోయింది అది. వాళ్ళు ఇప్పుడు నేను ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, అన్న నీ ఆలోచన చాలా బాగుంది, ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, నువ్వు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతావు అని అన్న. నేను ఒకటే మాట చెప్పాను, నాకు ఎలక్షన్ల మీద ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి. సరే, అందరి సహకారంతో, అందరి ఆలోచన ఎట్లుందో కనుక్కుంటాను. ఉద్దేశం అంటే మనం ఒకసారి డైరెక్ట్ పోవద్దు, అంటే చాలా మంది అడిగితే బాగుంటది అని. నిజంగా అంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని జనాల్లోకి వచ్చాను. మనం నిలబడాలంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని నిలబడాలి. ఎస్, బాగుంది, చాలా బాగుంది. అయితే వాస్తవానికి ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడారు? ఇక్కడ 1230 ఓట్లు, 1250 ఓట్లు ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. 7 మంది సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. 7 మంది ఓకే, రైట్. ఈ 7 మందిలో మనం ఒకరం. ఓకే. మనము అందరు ప్రతి ఒక్కరు ఈసారి నేను చెప్పాను, ఏం చెప్పానంటే, ఇప్పుడు నా టీం ఏదైతే ఉందో ఈ డెవలప్మెంట్, ప్రతి ఒక్కరికి చెప్పాను, మీలాంటి వాళ్ళు యువకులు ముందుకు రావాలా, భయపడొద్దు. మీలాంటి యువకులు వస్తేనే విలేజ్ అనేది డెవలప్ అవుతుంది. అందరం కలిసి పనిచేస్తేనే డెవలప్ అవుతుంది, ఒక్కరి వల్ల ఏది కాదు. అందరం ఉంటేనే, చేయి కలిస్తేనే మనకి పట్టు ఉంటుంది. ఒక చేతితోటి మనం ఏం చేయలేం, 10 చేతులు ఉంటేనే మనం ఏదైనా తొందరగా చేయగలుగుతామని చెప్పాను. ఈసారి మీరు చూడండి, చాలా మటుకి వార్డు నెంబర్లు ఉన్నది కూడా యూతే, యువకులే. ఓకే. అయితే వాస్తవానికి మీకు మీ గ్రామంలో ఇప్పుడు యూత్ అంటున్నారు కదా, సో అట్లా మీకు బాగా గట్టిగా సపోర్ట్ చేసేటటువంటి ఒకరిద్దరు పేర్లు చెప్పగలరా? చాలా మంది ఉన్నారు. ఓకే. సో అయితే ఓకేనా, బాగుంది. ఇంకా మీరంటూ ఒకటి మేనిఫెస్టో తయారు చేశారు కదా, సో మేనిఫెస్టోలో అసలు ముఖ్యంగా ఎన్ని విషయాలు ఉన్నాయి? ఏం విషయం? మీకు ఒక్క నిమిషము, ఇది మన మేనిఫెస్టో. ఓకే. ఓకే, చూడొచ్చు. మేనిఫెస్టోలో చూస్తున్నాను. యాక్చువల్గా నేను ఇది మేనిఫెస్టో ఎలా రెడీ చేశానంటే, నేను ఒక్కరిని తీసుకున్న డిసిషన్ కాదు. జనాల నుంచి
కలెక్ట్ చేసి ఓకే నేను కూడా ఎంక్వైరీ చేసి ఏదైతే వాళ్ళకి బాగుంటుందో ఓకే కంపల్సరీ మనం చేయగలిగిందే. ఓకే ఏదో మేనిఫెస్టో అంటే ఏదో చెప్పి హామీలు ఇచ్చి వదిలిపెట్టడం కాదు. ఓకే ఎస్ దాంట్లో ఫస్ట్ నాకేమనిపించింది అంటే అత్యవసర సమయంలో విలేజ్లో ఇప్పుడు ఎవరికైనా బాగుండదు ఎగ్జాంపుల్, ఎస్ నిజం ఆ టైంలో ఏమవుతుందంటే 108కు ఫోన్ చేస్తారు అంబులెన్స్కి, ఓకే అది ఎక్కడి నుంచో రావాలి. అవు ఉం? అవు అయితే నేను మా పాప పేరు మీద ఫౌండేషన్ పెడదాం అనుకున్నాను కదా, అవు నిజం ఆ ఫౌండేషన్ మీద పేరు మీదనే ఒక అంబులెన్స్ విలేజ్కి పెడదామని డిసైడ్ అయినా. వ్యాన్ కూడా తెచ్చాను ఆల్రెడీ. ఓకే అది మనం ఏదైనా సరే ఓకే అది ఫౌండేషన్ ద్వారా విలేజ్కి ఒక అంబులెన్స్ అయితే ఉంటుంది. ఓ సూపర్ చాలా అయితే అలాగే ఈ మధ్య కాలంలో మన విలేజ్లో ఒక అతను చనిపోయాడు యాక్సిడెంట్. ఓకే యాక్సిడెంట్ ఆయన చనిపోయినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఏ ఇన్సూరెన్స్ లేవు. అవు పాపం ఆయన్నే ఆ ఇంటికి ఆధారం, ఓకే పనిచేసి ఆ ఇంటిని మామూలుగా పోషియాలి. ఎస్ తర్వాత చనిపోయినాక వాళ్ళ ఇంటి పరిస్థితి ఏందని ఒకసారి నేను అబ్జర్వ్ చేసిన. అవును నిజంగా ఇది నేను చాలా మందికి చెప్పాను, అది అబ్జర్వ్ చేసిన దాకా కనీసం ఒక ఇన్సూరెన్స్ చేసుకోండి ఓకే ఫ్యామిలీ పేరు మీద, మనకి ఏమన్నా అయినా ఫ్యామిలీకి అది యూజ్ అవుతుంది అని అన్నాను. ఎస్ నిజంగా ఆ థాట్లో నుంచి వచ్చింది నాకు ఏంటంటే మన విలేజ్లో ప్రతి ఫ్యామిలీలో ఒకరికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బీమా చేయించాలని నా ఆలోచన. అది చేపిద్దామని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మనం ఏదో పెద్ద పెద్ద అందరు అనుకోవచ్చు బీమాకి చాలా ఖర్చు అవుతుంది అదే అనుకోవచ్చు, ఇప్పుడు మనకి చాలా వచ్చినాయి తక్కువలో మంచి దాంట్లో. నేనేమనుకున్నా అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇప్పుడు ఒక 400 బీమా వచ్చింది, 10 లక్షలు, 400 కడితే 10 లక్షలు, 799 కడితే 15 లక్షలు వచ్చింది. దాంట్లో ఏదో ఒకటి మనకి వీళ్ళకి ఏదైతే బాగుంటుందో ఆలోచించి ఆ బీమా చేపిస్తా అని మనం ఒకవేళ గెలవంగానే ఒక 2-3 మంత్స్ తీసి అంటే మొత్తం ప్రతి వాడ తిరిగి అంటే మనము ఎంక్వైరీ చేసి ఎవరెవరికైతే కంపల్సరీ ఉంటుందో అందరికి లేదు. ఇప్పుడు 400 అంటే ఇప్పుడు నేనేం ఆలోచించానంటే బీమా చేపిస్తాం ఓకే, 10,000 20,000 5,000 పెట్టి చేపిస్తా, తర్వాత వాళ్ళు ఫర్దర్ గా దాన్ని కంటిన్యూ చేయాలి కదా. నా ఆలోచన ఏంటంటే ఈ 400 1000 రూపీస్ 800 అనేది వాళ్ళు మనం ఒకవేళ మనం ఉన్న రోజులు మనం చేస్తాం, మనం తర్వాత వేరే వాళ్ళు వస్తే చేస్తారా చేయరా అదొక సందిగ్ధత. ఇప్పుడు ఈ 400 ఈ 800 చేస్తే ఏమవుతుందంటే ఇయర్లీ వాళ్ళకి 400 800 పెద్ద బర్డన్ కాదు. మనం ఒక్కసారి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కంటిన్యూ చేస్తారు, వాళ్ళకి బర్డన్ పడదు కాబట్టి నా ఆలోచన అది ఇది తీసుకొచ్చాను. ఇంకొకటి మహిళల గురించి ఆలోచించిన. మహిళల ఊర్లో ఎట్లుందంటే వ్యవసాయం 6 నెలలు, వ్యవసాయం 6 నెలల తర్వాత వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, కూలి కోసం పోవాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది. ఇప్పుడు వాట్లాడి కోసం ఏమైనా ఆలోచించానంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఇప్పుడు ఇండ్లు ఉంటాయి కదా, స్వయంగా వాళ్ళే ఉపాధి దొరుకుకునే విధంగా ఆలోచించిన. ఇప్పుడు స్వయంగా ఇప్పుడు మన ఇళ్లలో వస్తువులు ఉంటాయి కదా, సబ్బు సరుపు ఈ పినాయిల్ ప్లస్ క్యాండిల్స్ అట్లాంటివి తయారు చేసే శిక్షణ ఇప్పించి మనం మన ద్వారా కృషి చేద్దామని వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకు కూడా అన్ని నేర్పించి ముందుకు పంపిద్దామని అదొక ఆలోచన. చాలా బాగుంది అదొకటి. ఇప్పుడు ఇంకొకటి చదువుకునే పిల్లలు. మన విలేజ్ లో స్కూల్ ఉంది, అది అడవిలాగా ఉంది ప్రెసెంట్. చాలా మొత్తం చెట్లు పెట్టి అడవిలాగా తయారయ్యాయి. పేరెంట్స్ అదే అంటారు అందులో పాములు పిల్లలకు అన్ని ఉంటున్నాయి అన్న, మీరు ఒకసారి చూడండి అంటే నేను అంతకుముందు కూడా అలాగే చెప్పాను. నేను నెల ముందు ఇంతకుముందు 2 months ముందే మాట్లాడాను సార్ తోటి, అది చేపించే బాధ్యత నాది. పిల్లలకి మనము ఆస్తి ఇచ్చినా పైసలు ఇచ్చినా ఖర్చు అయిపోతుంది, విద్య ఒక్కటి మనం కరెక్ట్ ఇస్తే వాళ్ళకి మనం ఎంతో ఆస్తి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవునా? విద్య అనేది ఎప్పటికీ ఎవరు దొంగిలించలేడు, ఆస్తి అమ్ముకోలేరు. చదువుకుంటే చాలా జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి. అదొకటి. తర్వాత అట్లే ఈ గ్రామంలో నిరుపేదలు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఏంటంటే తినడానికి కూడా కొంచెము ప్రాబ్లం ఉంది. అట్లాంటి వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించిన. నిరుపేదలకి అమ్మాయిలకి ప్రతి ఆడబిడ్డకి ఆడపిల్ల వివాహ కానుకగా 16,000 ఇద్దామని ఆలోచించి ముందుకు వచ్చి. అదొకటి. ఇంకొకటి మన గ్రామం అంటే మనది ఇంకోటి ఆమ్లెట్ విలేజ్ ఉంది ఒకటి, పెరుగుగూడ గ్రామం. యాక్చువల్గా వాళ్ళకి వాటర్ ఫిల్టర్ లేదు, వాటర్ తాగాలంటే వాళ్ళు 1.5 కిలోమీటర్ నుంచి మన బాచిపల్లి గ్రామానికి రావాలి. ఈడ బాచిపల్లి గ్రామంలో ఏమవుతుందంటే 1 గంట ఓపెన్ చేసి పెడుతున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు ఉండలేదు వాటర్ కూడా. అయితే వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంటే నేను ఎలక్షన్ రాజకీయంలోకి రాకముందుకే నన్ను కన్సల్ట్ చేశారు, వాళ్ళు చాలా మందిని చేశారట. కన్సల్ట్ చేస్తే అన్న ఇట్లా మాకు ఇది ప్రాబ్లం ఉందని అంటే, ఇప్పుడు మా మిస్సెస్ ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ఎన్జిఓలో చేశారు, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీస్లో చేశారు. ఏమంటే నేను మాట్లాడాను, ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళాము,
వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఇట్లా వాటర్ ఫిల్టర్ అవసరం ఉంది, మీరు తప్పకుండా పెట్టాలా అని అన్నప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, మేము వచ్చి సర్వే చేస్తాం, విలేజ్ సర్వే, ఇంటింటి సర్వే చేస్తాము అని చెప్పారు. అయితే వాళ్ళు వచ్చారు, ప్రతి ఇండ్లు తిరిగారు, వాళ్ళతో పాటు నేను కూడా తిరిగిన. తిరిగి వాటర్ చెక్ చేశారు. వాటర్ చెక్ చేసి వీళ్ళకి కంపల్సరీ వాటర్ అవసరం, ఫిల్టర్ అవసరము, వాళ్ళు డిస్టెన్స్ కూడా చూశారు, వీళ్ళకి ప్రాబ్లం ఎంత దూరం ఉంది, ఎంత ప్రాబ్లం అని. ఆఖరికి వాళ్ళంతా ఓకే అనుకొని మనకి ఫిల్టర్ మంజూరు చేశారు ఆల్రెడీ. కాకపోతే ఈ ఎలక్షన్లని కొంతమంది ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, యాక్చువల్గా ఉన్న క్యాండిడేట్ కొంతమంది సెక్రటరీకి ఫోన్ చేసి ఇప్పుడు మీరు పెట్టనియొద్దు, మీరు ఎట్లా పెట్టనిస్తారో అది ఇది అని ఆపారు. లేకపోతే ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కొన్ని కోడ్ రాలేదు యాక్చువల్గా అప్పటికి. రైట్. కోడ్ రాకముందుకి ఇది. కోడ్ రాకముందుకే సరే నేను కూడా ఏమనలేదు, సరే వాళ్ళకి చెప్పాను, ఈ పాటికి వాళ్ళు వాటర్ తాగేటోళ్ళు. కాకపోతే ఒక 10 మందికి అవసరం ఉన్న పని ఎవరు అడ్డుకోవద్దు మనం. అవునా, ఏది ఉన్నా సరే ఎవరు అడ్డుకోవద్దు, అది మంచి పని. వాళ్ళకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు రేపు. అయితే వాళ్ళకి చెప్తే ఎలక్షన్లు అయిపోయినాక మనం పెడదామని అన్నారు, రెడీ ఉన్నారు వాళ్ళు. ఎలక్షన్లు అయిపోయినాక ఎవరున్నా, ఇన్ కేసు నేనున్నా, వేరే వాళ్ళు వచ్చినా 100% వాళ్ళు ఫిల్టర్ ఫిట్ చేస్తారు వాళ్ళు. అదొకటి. అది మాట్లాడింది ఏమే. దీంతో పాటు ఈ మోడల్ స్కూల్ ఉంది, నేందూరు మోడల్ స్కూల్. మోడల్ స్కూల్ కందుకూరు గవర్నమెంట్ స్కూల్ ఉంది, వాళ్ళకు కూడా మాట్లాడినాం, వాళ్ళకు కూడా పెడతా అన్నారు. ఇప్పుడు మనం విలేజ్ గురించి ఒకటే కాదు, మనకి ఏదైతే అవసరం ఉందో అక్కడ కూడా పెట్టిస్తున్నాము. మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం చేయాల్సిన పని 10 మందికి ఉపయోగపడి అది మనం చేస్తున్నాం ప్రజెంట్. తర్వాత మన ఇప్పుడు సీసీ రోడ్లు అంటే కామన్, ప్రతి ఒక్కరు చెప్పేది అది. మనము అయితే మాత్రం మనం రోడ్లు చేసుకుంటే మనకే మంచిది ఊరికి. ఇంకొకటి ఏంటంటే మన విలేజ్ లో అందరు ఎట్లా అంటే విభజించు పాలించు అనే ఆలోచనలో పోతాం. ఇప్పుడు ప్రతి బస్తీ ఉంది, ఎస్సీ బస్తీ, బీసీ బస్తీ, కేకే బస్తీ, పెరుగుడ. అందరు ఏమంటారు, ఆ బస్తీకి ఇది చేస్తా, ఈ బస్తీకి ఇది చేస్తా, ఈ బస్తీకి ఇది చేస్తా. మన ఆలోచన ఏంటంటే మనం అందరం ఒకటే కుటుంబం, గ్రామం అంటే ఒకటే కుటుంబం. నిజంగా మనము సర్పంచ్ అనే అభ్యర్థి గ్రామానికి తండ్రిలా అంటాం. గ్రామం వాళ్ళందరూ పిల్లలు, వాళ్ళ కుటుంబం పిల్లలు కాబట్టి ప్రతి ఒక్కరికి సమానంగా చూసుకోవాలి. తండ్రి అనేటోళ్ళు ఏం చేస్తారు, మన పిల్లల్ని సమానంగా చూస్తారు కదా. నా ఆలోచన కూడా గ్రామం అనేది ఒక్క తాటిపై రావాలా, అందరు ఒక దగ్గర ఉండాలా, మనం విభజించి పాలించొద్దు, అందరూ ఒకటే అనే ఆలోచన నాది. అదొకటి. అదే విధంగా ఇంతకుముందు గెలిచిన సర్పంచులు వార్డు నెంబర్లు గెలుస్తున్నారు, కనీసం వార్డు నెంబర్లకు రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాప్రతినిధులతో, ప్రజలతో గెలిచిండ్రు వాళ్ళు. వాళ్ళకి కనీసము ఏదైనా మీటింగ్ అయినా ఎక్కడికైనా తీసుకుపోవాలన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే మనము విలేజ్ గురించి ఏదైనా ఫండ్ కోసం పోతే ఎవరు పోవాలా, సర్పంచ్ ప్లస్ వార్డు నెంబర్లు పోవాలా. సర్పంచ్ వార్డు నెంబర్లు అందరు పోతే ఒక గ్రామం మొత్తం ఆడిపోయినట్టు లెక్క. ఇప్పుడు ఏమైతుందంటే చాలా మంది సర్పంచులు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకుపోతారు, ఆడ ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తలేదు. మేము వస్తే మాత్రం ప్రతి వార్డు నెంబర్ని, ప్రతి దాంట్లో, ప్రతి పాలనాపరమైన విషయంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం, వాళ్ళకి గౌరవిస్తాం. మేము ఎమ్మెల్యే కాడికి పోయినా, మినిస్టర్ కాడికి పోయినా, ఏ పండుగ పోయినా మేమైతే 8 మంది వార్డు నెంబర్లు ఉంటారు మన దగ్గర. సర్పంచ్తో 8 వార్డు నెంబర్లు ఆడికి పోతాం. విలేజ్ గురించి, డెవలప్మెంట్ గురించి ఫండ్స్ అడుగుతాం. ఇప్పుడు మనము అందరం పోతే ఏమవుతుంది అంటే, ఒక్కసారి కాకపోయినా, 2 సార్లు కాకపోయినా, 3ఓసారి కాకపోయినా, 4ఓసారి అయినా వాళ్ళు ఫండ్ ఇస్తారు. ఇప్పుడు ఇంతమంది విలేజ్ మొత్తం ఆడు ఉన్నట్టు వార్డు నెంబర్, 4ఓసారి కూడా వాళ్ళు ఫండ్ అయిపోతే 5ఓసారి వాళ్ళు మనం ఊరికి రానియం వాళ్ళని, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా. మనము గట్టిగా అందరం ఒక తాటి పైన ఉంటే ఎవరైనా ఫండ్ ఇస్తారు. మనం ఒక తాటి మీద లేకపోతే రేపు పొద్దున మనం కూడా గట్టిగా ఉండొచ్చు, ఎమ్మెల్యే వచ్చిన ఎమ్మెల్యే మాకేమి అని నువ్వెందుకు వస్తున్నావు మనం క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళని. నా ఆలోచన అది. అప్పుడు ఏమవుతుందంటే అందులో అవినీతి అనేది జరగకుండా ఉంటుంది. ఎందుకంటే పాలనాపరమైన విషయంలో ప్రతి వార్డ్ నెంబర్లని మనం ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ప్రతి విషయం వాళ్ళకి క్షుణ్ణంగా తెలుస్తుంది. అవునా? అప్పుడు ఏమవుతుంది అంటే సర్పంచ్ అనేటోడు అక్కడ ఏం చేయనిక వీలుండదు, అవినీతి చేయనిక వీలుండదు. చాలా చోట్ల కూడా చూస్తా ఉన్నాం, ఏదో గెలిచిన తర్వాత ఏదో ఒంటెద్దు పోకుండా. నా ఆలోచన ఇదే అనమాట. నేను ఆలోచించిన, నేను ఇది తీసుకున్నా. అదొకటి. ఇప్పుడు మన గ్రామంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నా ఇది చెప్పి అది చెప్పి. 100% నేనైతే అభివృద్ధికి కృషి చేసి ప్రతి దేవాలయం నేను క్యాథలిక్స్, నాకు కాకపోతే నేను ప్రతి దేవుని నమ్ముతా. నేను తిరుపతి పోయినా, శ్రీశైలం పోయినా, మన మసీదుకి పోయినా, నేను దేవుడు అనేటోడు ఒక్కనే నమ్ముతా. ఒక్కడే దేవుడు. మనం వివిధ రకాలుగా మనం పూజిస్తాం, కాకపోతే మనసులో దేవుడు ఒక్కడే, మనం అందరం ఒక్కటే. ప్రతి దేవాలయాన్ని, ప్రతి ఒక్క దాన్ని డెవలప్ పరుస్తాన్ని నేను మాటిస్తున్నా విలేజ్ కి. ఇంకొకటి
మన గ్రామంలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం అటు ఇటు ఉంది. 100% దాన్ని కూడా మెరుగుపరుస్తా. ఓకే. అండర్ డ్రైనేజీని. ఇంకొకటి మన గ్రామంలో కొంతమందికి నిరుపేదలకు ఇల్లు లేవు. ఓకే. వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటా. ఓకే. 100%. నిరుపేద అస్సలు లేని నా పాలసీ ఏంటంటే ఫస్ట్ లేనోళ్ళ గురించి ఆలోచించి వచ్చా. ఓకే. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉంటుంది, ఇద్దరు ఉంటారు, ఓకే. అస్సలు లేని వాళ్ళు ఉంటారు చూడు, ఆడికెళ్ళి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అస్సలు లేని వాళ్ళ కానించి పైకి వద్దామని ఆలోచిస్తున్నా. అస్సలు నిరుపేద కుటుంబాలు ఇల్లు లేని వాళ్ళకి కట్టించే బాధ్యత తీసుకుంటా. అది కూడా ఒకటి. ఇంకొకటి, గ్రామంలో కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు అడుగుతారు, బీసీ కమ్యూనిటీ వాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు చాలా అడుగుతున్నారు. నా ఆలోచన అంటే అందరికి ఎవరికి వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు విడగొట్టొద్దు అని. ఏడైతే అవసరం ఉంటుందో గ్రామానికి ఒక కమ్యూనిటీ వాళ్ళు మంచిది, అందరికి యూజ్ అయ్యేటట్టు అలాంటిది కట్టేయాలని నా ఆలోచన. చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఈ మధ్యన మన విలేజ్ లో టెంపుల్ ఉంది, శివాలయంలో దొంగలు అంటారు, దొంగతనం జరిగింది. ఓకే. ఆ సీసీ కెమెరాలు చెట్టు ఇరిపోయింది, రావి చెట్టు, ఎన్నో పురాతన రావి చెట్టు ఒక రోజు పడిపోయింది. ఓకే. పడిపోయినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయలే. వాస్తవానికి సీసీ కెమెరాలు పనిచేస్తలేవు విలేజ్ లో. నేను వస్తే మాత్రం ఆడోళ్ళ భద్రత దృష్ట్యా, గ్రామ భద్రత దృష్ట్యా వీధిలా అంగుళం కనబడేటట్టు, ప్రతి అంగుళం ప్రతి మూల కనబడేటట్టు సీసీ కెమెరాలు, లైట్లు. నేను ఫస్ట్ రాగానే చేయాలనుకున్న పని ఏంటంటే ఫస్ట్ గ్రామంలో విద్యుత్ ప్రాబ్లం, లైట్ల ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. అదొకటి. యువత కోసం గ్రౌండ్స్, వాళ్ళ క్రీడల కోసం, దాని కోసం, చదువు కోసం కొన్ని ఆలోచించాను. ఇప్పుడు ఇంకా ఎక్కువ చెప్పాలంటే చాలా ఉంది, అది మీకు కూడా లెంత్ అయిపోతుంది. ఆశయం ఏంటంటే విలేజ్ని డెవలప్ చేద్దామని, యువతని కలుపుకొని, పెద్దలను కలుపుకొని అందరం, ఎందుకంటే పెద్దవాళ్ళకి అనుభవం ఉంటుంది, యువతకి ఆలోచన ఉంటుంది, అందరం కలిస్తే ఏంటంటే ప్రతి ఆలోచన తీసుకొని అందులో ఏ ఆలోచన మంచి ఉంటుందో ఆలోచన ద్వారా ముందుకు పోతే విలేజ్ తొందరగా డెవలప్ అభివృద్ధి అవుతుందని ఆలోచనతో ముందుకు వచ్చిన. అందుకనే ప్రజలను కూడా ఒకటే అడుగుతున్నా, మనం పనిచేయడానికి వస్తాం. నేను ఓటు అడిగినా కూడా ఒకటే అడుగుతున్నా, మీరు మాకు ఓటు వేయండి, గెలిపిద్దాం, అందరం గెలుద్దాం, పని చేసుకుందాం అనే మూడే కాన్సెప్ట్ లో పోతున్నా. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని నేను ఏడ మాట్లాడతలే. కాకపోతే మేనిఫెస్టో పెట్టినా వాళ్ళు చదువు, నేను మేనిఫెస్టో వంచినప్పుడు కూడా చదువు రానోళ్ళకు కూడా ఒకటే చెప్పా, మీ పిల్లలు ఉంటే వాళ్ళతో చదివించుకోండి. ఇది ఎందుకు లేండి, ఓటు ఏ గుర్తు అని అడిగారు చాలా మంది. ఓటు గుర్తు కాదు, మేము ఇంట్లో ఏం చేద్దాం అనుకున్నామో మీరు ఫస్ట్ చదువుకోండి. ఎందుకంటే ఇంట్లో చదువుకున్న నాలెడ్జ్ ఉంటేనే అరే ఇది చేస్తారా అని మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ కానీ అని చెప్పాను. ఇది జరిగింది. ప్రెసెంట్ ఇప్పటికైతే క్యాంపెయినింగ్ చాలా బాగా నడుస్తుంది. అందరు సహకరిస్తున్నారు, మా అన్న వాళ్ళు, మా బావ వాళ్ళు అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు నా కోసం. వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా, కృతజ్ఞత కూడా చెప్తున్నా వాళ్ళకి. మీ ఆలోచన బాగుంది కాబట్టి మీకు అందరు సహకారం చేస్తారు నిజంగా. అయితే ఇంకొకటి, సో అయితే వాస్తవానికి ఇందులో చూసి చాలా ఉన్నాయి. అసలు మేనిఫెస్టో హైలైట్. వాస్తవానికి ఏంటంటే ప్రజల యొక్క సమస్యల నుంచి వచ్చినటువంటి మేనిఫెస్టో ఇది. సో దీన్ని ఖచ్చితంగా ఆదరిస్తారని నేను కోరుకుంటూ, అయితే ఇంకొకటి ఏంటంటే క్యాంపెయినింగ్ నడుస్తూ ఉంది కదా, క్యాంపెయినింగ్లో మేజర్గా మీకు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి ఒక్క సమస్య స్ట్రాంగ్గా అనిపించింది, ఒకటి చెప్తారా? మా దగ్గర అంటే కొన్ని ఉన్నాయి. ఓకే. ప్రజెంట్ నాకైతే ఇక్కడ మనము ఇటు సైడ్ వెళ్ళాం, ఇక్కడ ఈ కాలనీకి వెళ్ళాం, ఎస్సీ బస్తీ అంటారు వాస్తవానికి. ఓకే. వాళ్ళకి డ్రైనేజ్ లేదు వాస్తవానికి. ఓకే. అక్కడ సైడ్. ఓకే. దాని వెంకనే మన ల్యాండ్ ఉంటుంది. ఓకే. వాళ్ళతో ఒకటే చెప్పాను, వాళ్ళు ఎప్పటి నుంచో, మొన్న నేను వెళ్ళిన కాడి నుంచి అన్న మాకు ఒక్కటే ప్రాబ్లం డ్రైనేజ్. ఓకే. మాకు బాత్రూమ్ అంటే వాళ్ళకి స్మెల్ వస్తుంది. ఓకే. వాళ్ళకన్నా ఏం చేస్తారంటే నేను ఒకటే చెప్పిన, నేను వస్తే మాత్రం ఓకే 100%. ఇప్పుడు ల్యాండ్ మాదే కాబట్టి మేము మాట్లాడినాము, నేను ఎంత పైప్ లైన్ ఎంత అవుతుందో మనం రాసియాలా, 100% చేపించే బాధ్యత నాదే అని అన్నాను. వాళ్ళు ఎప్పటి నుంచో దానికోసము బాధపడుతూ, ఇప్పటివరకు ఏ సర్పంచ్ కూడా మమ్మల్ని కలిసింది లేదు. ఏంటంటే ఈ ప్రాబ్లం ఉంది, జర మీరు హెల్ప్ చేయండి అని కలిసింది అయితే ఏ ప్రాబ్లం ఇప్పటివరకు అయితే ఎవరు లేదు. కాకపోతే మేమే ముందుకు వచ్చినాం. ఓకే. అయితే వాస్తవానికి ఇప్పుడు నిన్న అంటే ఫస్ట్ విడత, సెకండ్ విడత పోలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాస్తవానికి. సో అక్కడ జనాలు ఇచ్చేటటువంటి తీర్పును చూస్తుంటే భయం అవుతుంది వాస్తవానికి నిజంగా. ఎందుకంటే కొన్ని చోట్ల డబ్బు పనిచేస్తుంది, కొన్ని చోట్లనేమో వ్యక్తిత్వం పనిచేస్తుంది. జనాలు ఎటువైపు మొగ్గు చూపుతారనేటటువంటి ధోరణి అయితే అసలు చాలా డేంజర్గా కనబడుతుంది. సో దీని విషయంలో ఎట్లా అనిపిస్తుంది కొంచెం? నేను ఒకటే ఆలోచించిన, ప్రతి ఇల్లు ఇప్పటికి నేను 20 సార్లు 15 సార్లు తిరిగి ఉండొచ్చు. ఓకే. మా మిస్సెస్ కూడా కంపల్సరీ ప్రతి ఇల్లు ఏదో పోయి ఓటు అడగని నేను రాలే. ఓకే.
ప్రతి ఇంటికి తిరిగిన సమస్య ఏందని అనుకుంటున్నాను. ఓకే. ఎస్. ఇప్పుడు వాళ్ళ సమస్య మనం వింటేనే వాళ్ళ రేపు పొద్దున మనం వచ్చినప్పుడు పని చేయనీకే వీలుంటుంది. ఎస్. ఏదో పోయినాం ఓటు అడిగినాము మనం పైసలు పెడతాము గెలుస్తాము ఏదో అని కాదు. Oh. మనం కాలినడకన నడిచి ప్రతి ఇల్లు పోతే వాళ్ళ సమస్య తెలిస్తేనే మనం తీరోనికే వీలుంటుంది. అంటే మనకు సమస్య తెలుస్తుంది ఏం చేయాలా ఏంది అని. ఎస్. ఎస్. ఆలోచనతో తిరుగుతున్నా ఇప్పుడు డబ్బు మీరు అన్నట్టు డబ్బు కూడా చాలా పనిచేస్తుంది. చాలా మంది జనాలు కూడా అంటే ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తారు అంటే మన రాజకీయ నాయకులు అట్లా అలవాటు చేసిన వాళ్ళు. ఎస్. నిజంగా. దేనికంటే వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు. ఎస్. వాస్తవం నేను ఇది చేస్తా అది చేస్తా అని గెలిచిన తర్వాత ప్రజల కాడ అమౌంట్ తీసుకొని అర్థమైందా Oh. వాళ్ళు వచ్చినప్పుడు అవసరానికి వచ్చినప్పుడు ఆ రోజు నేను ఎన్ని పైసలు వేసినా నాకు ఇన్ని పైసలు కావాలా అయితే నీ పని చేస్తా అంట. ఎస్. నిజంగా అది చూస్తున్నాం మనం. అవునా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే నేను ఓటు పైసలు తీసుకుంటా ఓకే. నేను ఎవరికి వేయాలో వాళ్ళకి ఇస్తా. ఎస్. ఇప్పుడు నేను తిరుగుతున్నా కాబట్టి అందరు డిసైడ్ అయ్యారు ఈసారి ఎవరినైనా మంచోళ్ళని ఎన్నుకోవాలా పైసలు ఇచ్చినా కానీ నేను తీర్చుకోవాలా జోలో పెట్టుకోవాలా విలేజ్కి ఎవరు మంచి చేయాలో చేయాలనే ఆలోచనలో ఉన్నారు ప్రజలు. ఓకే. ఓకేనా. ఎస్. ఆఖరిగా మీ బాచుపల్లి గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాచిపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను మీ దొడ్డ పావని కీర్తి కుమార్ రెడ్డి బొచ్చిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి. పర్సు గుర్తు మనది, సీరియల్ నెంబర్ 5ది. నేను మీకు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చదవండి, క్లియర్గా క్లుప్తంగా చదువుకోండి. దాన్ని చదువుకున్న తర్వాత మీ ఆలోచనతో మమ్మల్ని ఒకసారి అవకాశం ఇవ్వండి. నేను అభివృద్ధి చేస్తానికి మీ ముందుకు వస్తున్నాను. మీతో పాటు నేను కష్టపడి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నమ్ముతూ మీ ముందుకు వస్తున్నా. మా ఈ సర్పంచ్ అభ్యర్థిని మీ ఇంటి ఆడబిడ్డగా గౌరవించి ఆదరించి ఆశీర్వదించాలని కోరుతూ అందరూ మన పర్సు గుర్తు సీరియల్ నెంబర్ 5 పర్సు గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. మీ అందరూ మన బాచుపల్లి అభివృద్ధికై మీ ముందుకు వస్తున్నా. 100% 100% అభివృద్ధి కోసమే వస్తున్నా. అభివృద్ధి చేసి చూపిస్తా. కందుకూరు మండలంలో బాచుపల్లి గ్రామము ఫలానా బాచుపల్లి గ్రామం చాలా బాగా అభివృద్ధి జరిగిందని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతానని మీకు తెలియజేస్తున్నా. ఓకేనా. అయితే చాలా బాగుందన్న మీ ఆలోచన తీరు, మీరు అంటున్నటువంటి అభివృద్ధి పనులు, మీరు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన మీకంటూ ఒక అవగాహన ఉందని మా యొక్క తెలంగాణ శబ్దం తరపున మీరు కూడా మంచిగా గెలవాలని మా యొక్క తెలంగాణ శబ్దం తరపున కోరుతున్నామన్న. మళ్ళీ ఒక వీడియోతోనే కలుద్దాం. Subscribe to my channel.